వెల్కమ్ టు వి ప్రాపర్టీస్. ఈ రోజు నేనైతే మంచి ఫ్లాట్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. అది ఎక్కడో కాదు, వనస్థలిపురం డిమార్ట్ సర్కిల్ దగ్గర నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ప్రైమ్ లొకాలిటీలో ఉన్న సహారా జడ్జెస్ కాలనీలో అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఇది G+4 అనమాట. ఇందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. చాలా ఇండిపెండెంట్ గా ఉంటుంది. నేనైతే చెప్పక్కర్లేదు ఆ ఫీల్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. ఇప్పుడైతే గ్రౌండ్ G+4 అయితే ఉంది బిల్డింగ్. ఒకసారి బయట నుంచి ఒక లుక్ వేసేసేయండి. చాలా క్లాసీగా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది బిల్డింగ్ అయితే. లోపలికి వెళ్ళి ఫ్లాట్ ఎలా ఉందో ఏంటో కూడా నేను చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎంట్రన్స్ లో అయితే మనకి కార్ పార్కింగ్ కనిపిస్తోంది. ఇక్కడ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అన్నమాట. ఇంకా ఓపెనింగ్ కూడా కాలేదు, ఇంకా ఎవరు అయితే రాలేదు. సో ఎవరికైనా బాగా నచ్చితే కనుక త్వరపడండి. బ్యాకప్ కి సంబంధించిన జనరేటర్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఇంకా ఎవరు రాలేదు కాబట్టి. సో మీరే ఫస్ట్ అయితే కనుక దీన్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంట్రీ దగ్గర నుంచి కూడా నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. గ్రానైట్ వేయడం కానీ ఇంత స్టైలిష్ గా ఉందన్నమాట. బిల్డింగ్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే కనిపిస్తోంది. ఇక్కడ నాకు బాగా కనిపిస్తుంది ఏంటంటే వీళ్ళంతే రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించారన్నమాట. వాటర్ హార్వెస్టింగ్ కూడా చేయమని గవర్నమెంట్ చాలా చెప్తూ ఉంటుంది. సో చాలా మంది వినట్లేదు. ఇక్కడైతే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి డిజైన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఒక ఇదైతే కనిపిస్తోంది, చూస్తున్నారు కదా. పైనుంచి వచ్చిన వాటర్ కూడా ఇక్కడికి గ్రౌండ్ లోకి అయితే వెళ్ళిపోతుంది, వేస్ట్ అవ్వకుండా. చూస్తున్నట్టయితే పార్కింగ్ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, లిఫ్ట్ ఉంది. సో ఇది వచ్చి 1950 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఫ్లాట్ అంటే ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుందని చెప్పాను కదా. టోటల్ గా వచ్చి 67.5 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ అయితే వస్తుంది. దీనికి మనకి ఫ్లాట్ ఏరియా వచ్చి 276.66 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. ఈచ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1950 స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది. 4 ఫ్లోర్స్ ఉన్నాయి టోటల్ గా. మొత్తం అన్ని కూడా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట. ఇవి ప్రైస్ వచ్చి పర్ స్క్వేర్ ఫీట్ 5800 ఉంది. 4.5 లాక్ ఎమ్యూనిటీస్ ఉంది. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది అనమాట. ఎమ్యూనిటీస్ లో మనకు వచ్చి సీసీ కెమెరాస్ ఉన్నాయి, లిఫ్ట్ ఉంది, పవర్ బ్యాకప్ ఉంది. 24 అవర్స్ ఏమైనా పవర్ పోతే గనక మనకి జనరేటర్ తోటి పవర్ బ్యాకప్ అయితే ఇస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ లో యాడ్ అవుతాయి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది అనమాట. అదైతే బాగా నచ్చింది, ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉన్న ఫీల్ అయితే మనకు ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. ఇదైతే ఫ్లాట్ ఎంట్రీకి ముందున్న కారిడార్ అనమాట. ఇదంతా కూడా గ్లాస్ ఫినిష్ తోటి చాలా స్టైలిష్ గా ఉంది. అండ్ నాకు ఇంకోటి బాగా కనిపిస్తుంది, అక్కడ క్రికెట్ గ్రౌండ్ అయితే కనిపిస్తుంది మన బిల్డింగ్ కి ఎదురుకుండా. ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే కనుక ఇమీడియట్ గా కొనేసుకోండి, ఎందుకంటే ఎదుర్కొన్నారు ఉంది, ఎక్కువ దూరం వెళ్లాల్సిన పని లేదు. వ్యూ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చుట్టూతో అయితే ఇల్లు ఉన్నాయి, కంప్లీట్ గా రెసిడెన్స్ ఏరియా. అసలు భయపడాల్సిన పని అయితే ఏం లేదు. డోర్ కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసారు కదా. ఎంట్రీ డోర్ అయితే చాలా పెద్దగా ఉంది, వుడ్ ఫినిష్ తోటి చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది. ఈ ఫ్లాట్ అయితే 1950 స్క్వేర్ ఫీట్ లో అయితే ఉందన్నమాట. 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఇక్కడికి లోపలికి రాగానే వెంటిలేషన్ కి అయితే అసలు ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి డోర్ పక్కన విండో అయితే కనిపిస్తుంది చూసారా. ఎవరైనా వస్తే మనము టెన్షన్ పడాల్సిన పని లేదు, అంటే డైరెక్ట్ గా డోర్ తీయాల్సిన పని లేదు. ఈ గ్లాస్ లో నుంచి అవతల ఎవరు ఉన్నారు అనేది చూసి తెలుసుకొని మనం డోర్ తీసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇదైతే నేను ఉన్నది హాల్. ఇది టీవీ స్లాట్ నాకు తెలిసి ఇక్కడ కేబుల్ కనెక్షన్ కి సంబంధించిన ఉన్నాయి కదా. ఇది స్క్వేర్ గా అయితే ఉంది హాల్. దీనికి ఆపోజిట్ లోనే వెంటిలేషన్ కి పెద్ద పెద్ద విండో ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, స్లైడర్ డోర్స్ ఉన్నాయి. హాల్ కి కొంచెం ఇలా రాగానే ఇక్కడ ఎంట్రీకి అయితే లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడైతే పూజ రూమ్ ఉంది, చూస్తున్నారు కదా. చిన్న స్లాట్ అయితే ఇచ్చారు పూజ రూమ్ కి. కావాలంటే డోర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఓపెన్ గా కూడా మీరు వదిలేసుకోవచ్చు అనమాట. ఇది పూజ రూమ్. తర్వాత ఇదైతే డైనింగ్ హాల్. ఇక్కడ పార్టీషన్ వేసేసుకోవచ్చు. ఇక్కడ పిల్లర్ ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ కనుక పార్టీషన్ చేసేసుకుంటే మిగతాది కిచెన్ గానీ డైనింగ్ ఏరియా గానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు విజిబుల్ గా అయితే ఉండదు అనమాట హాల్లో కూర్చున్నప్పుడు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాకి అయితే ఒక బాల్కనీ ఇచ్చున్నారు. స్లైడర్ డోర్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ చేసిన మెష్ డోర్స్ కూడా వేసేసి ఉన్నాయి. ఇదిగో చూస్తున్నారు కదా, మెష్ డోర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మొత్తం వర్క్ అయితే అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. ఈ బాల్కనీ అయితే చాలా సఫిషియెంట్ గా ఉంది. ఈ బాల్కనీలో నుంచి ఉంటే వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి. ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ గా ఇలా బాల్కనీలో కూర్చొని ఎండ అవని, వర్షం అవని, లేకపోతే పౌర్ణమి, చంద్రుడు అవని అలా వ్యూ చూసుకుంటూ మన ఇంట్లో మనం బాల్కనీలో కూర్చొని ఫ్రెష్ ఎయిర్ ని అండ్ నేచర్ ని ఎంజాయ్ చేస్తే ఇంకేం కావాలి చెప్పండి. అదైతే ఈ ఫ్లాట్ కి పర్ఫెక్ట్ గా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. డోర్స్ వేసున్నా కూడా వెంటిలేషన్ కి అయితే ప్రాబ్లం లేదు.
లేదు, గ్లాస్ డోర్స్ ఇచ్చారు కాబట్టి అందులో నుంచి వెంటిలేషన్ వస్తుంది. లేదు మనకి కొంచెం అంత వెళ్తురు వద్దంటే కర్టన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే కిచెన్, ఇదంతా ప్లాట్ఫామ్ అయితే రెడీగా ఉంది. వుడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే కనుక ముందే వుడ్ వర్క్ చేంజ్ చేసుకున్నాక దిగితే కూడా బాగుంటుంది. ఇది కూడా సఫిషియెంట్ కిచెన్ అన్నమాట. అలాని పెద్దది కాదు చిన్నది కాదు, సరిపోతుంది. కిచెన్ దగ్గర ఒక యూటిలిటీ ఏరియా అయితే ఉంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది, గ్రీనరీ కనిపిస్తుంది. కిచెన్ లో అయితే విండో ఉంది, అంటే యూటిలిటీ ఏరియా ఉంది. మనకి ఒక బాల్కనీ డోర్ ఓపెన్ ఉంది, అదైనా ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే అది క్లోజ్ చేసుకుంటే కూడా విండోస్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ కి అయితే ప్రాబ్లం లేదు, ఫ్రెష్ ఎయిర్ కూడా అంతే బాగా వస్తుంది. ఫ్రిడ్జ్ కి ఇక్కడ స్లాట్ ఇచ్చారు కిచెన్ లోనే, అంటే బయట పెట్టుకోవాల్సిన పని లేదు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అన్నాను కదా, ఇప్పుడైతే బెడ్రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ కి పక్కనే ఒక బెడ్రూమ్ అయితే ఉంది. దానికి వెళ్లే దారిలో వాష్ బేసిన్ కి అయితే ఇక్కడ ఒక స్లాట్ అయితే ఇచ్చున్నారు, చూసారు కదా. డైనింగ్ ఏరియా ఇక్కడ ఉన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కిచెన్ లోకి వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడ కూడా వాష్ చేసుకోవచ్చు. స్లాట్ అయితే ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ లో అసలు వెంటిలేషన్ కి అయితే 3 విండోస్ ఇచ్చారండి. మొత్తం ఇదొక విండో ఉంది, ఇక్కడ ఒక విండో ఉంది, ఇక్కడ ఒక విండో ఉంది. ఎట్టి నుంచైనా వ్యూ అయితే చాలా బాగుంటుంది. వెంటిలేషన్ కూడా అంతే బాగుంది. ఎక్కడి నుంచైనా మనం విండో ఓపెన్ చేసుకొని ఇలా చూస్తూ ఉండొచ్చు. నేను ఎక్కువ ఇష్టపడతాను విండోస్ అండ్ నేచర్, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. ఖచ్చితంగా ఇంట్లోకి గాలి వెలుతురు అయితే అవసరం అనమాట, అందుకోసం చెప్తున్నా. ఇక్కడ మంచి పెద్ద చెట్టు అయితే ఉంది, ఇక్కడ నుంచి ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. మస్కిటో మెష్ అయితే ప్రతి దానికి ఉన్నాయి, ప్రతి విండోకి ఉన్నాయి. అండ్ డోర్ క్వాలిటీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. క్వాలిటీ కూడా చూస్తాం కదా, డోర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా ఒకసారి చూసేయండి. ఇది వెస్ట్రన్ కమోడ్ యూజ్ చేశారు. టైల్స్ అయితే కొంచెం పై వరకు అయితే ఉన్నాయి. షవర్స్ అన్ని ఫిట్ చేసి ఉన్నాయి, రెడీ టు మూవ్ అనమాట. మీరు ఫ్లాట్ కొనుక్కోవడమే ఆలస్యం, ఇమీడియట్ గా మీ లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఇప్పుడు నేను నుంచుంది హాల్ మధ్యలో అనమాట. ఇటు డైనింగ్ ఏరియా, ఇటు లివింగ్ ఏరియా అయితే ఉంది. దానికి మధ్యలో అయితే నేను నుంచున్నాను. సో నాకు లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడైతే ఇంకొక స్లాట్ ఉంది. ఇది వాష్ బేసిన్ కే ఇచ్చారు. స్లాట్ అయితే క్లియర్ గా తెలుస్తుంది, కానీ ఆల్రెడీ ఒక వాష్ బేసిన్ స్లాట్ ఉంది. ఇక్కర్లేదు అనుకోండి, ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇప్పుడు నేనైతే ఈ బెడ్రూమ్ లకి అయితే వెళ్ళిపోబోతున్నాను. ఈ బెడ్రూమ్ లో అయితే పెద్ద విండో ఒకటి ఇచ్చున్నారనమాట. సో ఇక్కడ నుంచి కూడా ఒకసారి వ్యూ చూసేయండి మీరు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూసారు కదా, చాలా బాగుంది. సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇది బాత్రూమ్ అనమాట, హిడెన్ కమోడ్ అనమాట. డోర్ కి బ్యాక్ సైడ్ అయితే ఉంది. బాత్రూమ్ అయితే సఫిషియెంట్ గా ఉంది, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చున్నారు. సో ఈ బెడ్రూమ్ అయితే అయిపోయింది. ఆపోజిట్ బెడ్రూమ్ లోకి అయితే నేను ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాను. సో ఆపోజిట్ బెడ్రూమ్ లోకి వచ్చాను. ఇక్కడైతే బాల్కనీ ఉంది ఈ బెడ్రూమ్ కి, అంటే విండో లేదు, డైరెక్ట్ బాల్కనీ ఇచ్చేస్తున్నారనమాట. చాలా క్యూట్ గా బాల్కనీ అయితే కనిపిస్తుంది. ఒక బెడ్రూమ్ కి అయితే బాల్కనీ కూడా ఇచ్చున్నారనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ 2 చైర్లు వేసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది పక్కనే టెంపుల్ ఉందండి. ఎవరికైనా పక్కనే అంటే టెంపుల్ కి వెళ్ళేది, ఎక్కువ దర్శనాలు చేసేది, అంటే ఆధ్యాత్మికంగా గనక ఎక్కువగా ఉంటే గనక ఎంతో దూరం వెళ్లాల్సిన పని లేదు. పక్కనే గుడి అయితే కనిపిస్తోంది. ఇక్కడ నుంచి కూడా దండం పెట్టేసుకోవచ్చు. సో ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాల్కనీ చూడగానే ముందు గబగబా బాల్కనీలోకి అయితే పరిగెత్తేసాను. బాత్రూమ్ అయితే ఇక్కడే ఉంది. సో ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కమోడ్ ఇక్కడ కూడా డోర్ కి బ్యాక్ సైడ్ ఉంది. ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ అనమాట. అన్ని కూడా వెస్ట్రన్ కమోడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. బాత్రూమ్ అయితే సఫిషియెంట్ గా ఉంది. అండ్ 3 బెడ్రూమ్స్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇంత అందమైన ఫ్లాట్ మీకు నచ్చి ఉంటే గనక త్వరపడండి, ఎందుకంటే ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంది. ఓన్లీ 4 ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు గనక నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అంతేకాదు మీకు నచ్చిన మీ ఫ్యామిలీలో ఎవరికైనా, ఫ్రెండ్స్ లో కానీ ఎవరికైనా ఫ్లాట్ కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉంటే వనస్థలిపురంలో గనక చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా మీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ఏమన్నా మన ఛానల్లో పోస్టింగ్ కావాలనుకుంటే దానికి కూడా కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి.